హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ వీడియో ట్యుటోరియల్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే బూట్ స్ట్రాప్లో ఉన్న కొలాప్సిబుల్ ప్యానల్. అంటే బేసికల్గా ఒక క్లాస్ అనేది ఆల్రెడీ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్లో ఉంది. ఆ క్లాస్ నేమ్ వచ్చి కొలాప్స్. అంటే ఆ కొలాప్స్ అనే ఒక క్లాస్ని మనం ఒక పర్టికులర్ డివ్కి అసైన్ చేస్తే ఆటోమేటికల్గా మనకి కొలాప్సిబుల్ ప్యానల్స్ని మనం డిజైన్ చేయొచ్చు. బట్ ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడు ఇది డెస్క్టాప్ అప్లికేషన్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేశారు. సో ఇది కొలాప్సిబుల్ ప్యానల్. అంటే ఒకసారి క్లిక్ చేస్తే డేటా చూపిస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ డేటా అనేది హైడ్ అవుతుంది. సో బేసికల్గా కొలాప్సిబుల్ ప్యానల్ ఎందుకు యూజ్ చేస్తారంటే డేటాని షో చేయడానికి, డేటాని హైడ్ చేయడానికి వాడతాం. అలాగే మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో కూడా రిబ్బన్ బటన్ పైన యారో క్లిక్ చేస్తే రిబ్బన్ ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో ఇవి యాక్చువల్గా కొలాప్సిబుల్ ప్యానల్స్ అంటారు. ఈవెన్ మన వెబ్ అప్లికేషన్స్లో చూస్తే ఇది గూగుల్ యాడ్వర్డ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇక్కడ మనకి ఇవన్నీ కొలాప్సిబుల్ ప్యానల్స్. ఇక్కడ చూసారంటే ఇదిగోండి, ఈ మాడ్యూల్ క్లిక్ చేస్తే ఆ మాడ్యూల్లో ఉన్న టాపిక్స్ అన్నీ వచ్చాయి. మళ్ళీ ఈ సెకండ్ క్లిక్ చేస్తే ఆ మాడ్యూల్లో ఉన్న టాపిక్స్ అన్నీ డిస్ప్లే చేస్తుంది. ఇవన్నీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే ఒక పెద్ద పెద్ద సైట్స్లో మనకి కొలాప్స్ ప్యానల్స్ చాలా రెగ్యులర్గా వాడుతుంటారు. సో బూట్ స్ట్రాప్లో ఈ పర్టికులర్ సార్ట్ ఆఫ్ యూఐ ఎలిమెంట్స్ని ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఎస్ఈఓ స్కిల్స్ ఛానల్ని చూస్తున్నప్పుడు మాత్రం సో మీరు గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి ఎస్ఈఓ స్కిల్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ఈఓ స్కిల్స్ అని వస్తుంది. ఇది ఎందుకు చెప్పాలి అంటే బూట్ స్ట్రాప్ నేర్చుకోవడానికి ముందు HTML, CSS, జావాస్క్రిప్ట్ మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇక్కడ మీరు ఎస్ఈఓ స్కిల్స్ అని టైప్ చేస్తే మీరు ఎప్పుడైతే స్పేస్ ఇస్తారో ఎస్ఈఓ స్కిల్స్లో ఇప్పటి వరకు ఇలిస్ట్రేటరు, ఫోటోషాపు, అలాగే ఇన్డిజైన్, అలాగే 3D Max కొన్ని వీడియోస్, అలాగే HTML, CSS, జావాస్క్రిప్ట్, అలాగే ఎడోబ్లో ఉన్న ఫ్లాష్ మీద ఒక 40 వీడియోస్, నియర్లీ ఒక 600 వీడియోస్ ఈ ఎస్ఈఓ ఛానల్లో ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ తెలుస్తుంది, ఇదిగోండి 533 వీడియోస్ ఇప్పటి వరకు ఈ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. అంటే మీకు ఆల్మోస్ట్ మల్టీమీడియాలో ఉన్న వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అంతా కవర్ అవుతుంది. ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ యాడ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా వెబ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలి, అందులో తెలుగులో అనుకుంటే ప్రాబబ్లీ ఎస్ఈఓ స్కిల్స్ మీకు ఒక 30 to 20% డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. 100% హెల్ప్ అవుతుందని నేను చెప్పను, ఎందుకంటే చాలా బేసిక్ లెవెల్ ట్యుటోరియల్స్ మనం పెట్టున్నాం. ఇప్పుడు ఫ్యూచర్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్ పెట్టాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఎనీవే ఈ పర్టికులర్ సెషన్లో మనం చూసేది ఏంటంటే కొలాప్సిబుల్ ప్యానల్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ ఒక డివ్ని తీసుకున్నాం. డివ్ ఇంకా దీనికి ఐడీస్, క్లాసెస్ ఏమి ఇవ్వట్లేదు. సో ఈ డివ్లో ఏంటి అంటే ఒక చిన్న H3లో డిప్లొమా ఇన్ UI అండ్ UX డిజైన్. సో ఇది ఒక కోర్స్ కంటెంట్. సో దీంట్లో కొంత ఈ కోర్సుకు సంబంధించి కొంత కంటెంట్ని తీసుకుందాం. సో కంటెంట్ ఎక్కడ ఉంటుంది? ఓపెన్లో ఇక్కడ మనకు ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అని ఒకటి ఉంది. సో ఇది మనకు కంటెంట్ అనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో నేను దీన్ని పేస్ట్ చేసేసాను. వీలైతే దీనికి సంబంధించిన ఒక సింపుల్ ఇన్ఫోగ్రాఫిక్, లేదంటే ఒక డిజైన్, ఒక ఇమేజ్ని కూడా మనం పెట్టవచ్చు. ఇక్కడ ఈ కోర్సుకు సంబంధించిన కంటెంట్ కానీ బ్రోచర్ కానీ ఒక యూజరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక బటన్ పెట్టి బటన్ టైప్ ఈక్వల్ టు బటన్, ఆల్రెడీ ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి దీనికి ఒక క్లాస్ అసైన్ చేద్దాం. క్లాస్ BTN స్పేస్ BTN ఐఫోన్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం ఇప్పటివరకు, BTN ఐఫోన్ ఇన్ఫో లాంటివి ఇవన్నీ ఫైన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ బటన్లో డౌన్లోడ్ కోర్స్ కంటెంట్. ఓకే ఫైన్. ఇక్కడ వరకు నాకు తెలిసి చాలా సింపుల్. అంటే ఇక్కడ ఏముంది? ఒక డివ్ ఉంది, ఆ డివ్ లోపల ఒక హెడ్లైన్ ఉంది, ఆ హెడ్లైన్ లోపల కొంత టెక్స్ట్ ఉంది, దాని లోపల ఒక బటన్ ఉంది. సో ఈ డివ్కి నేనేం చేస్తానంటే ఒక సింపుల్ ఐడి ఇద్దాం. ఐడి మీరు ఏవైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు ఇస్తున్నాను, రవి అని. సో ఇక్కడ దీనికి ఒక చిన్న క్లాస్ అసైన్ చేద్దాం. కొలాప్స్ అనే క్లాస్ని అసైన్ చేశాను. అంటే ఓకే, ఎప్పుడైతే మనం కొలాప్స్ క్లాస్ని మనం ఒక డివ్కి అసైన్ చేస్తామో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే డిస్ప్లే నన్, అంటే CSSలో డిస్ప్లే నన్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తారనేది మీరు నా CSS వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను దీన్ని Ctrl+S పెట్టి ఒకసారి నేను ప్రివ్యూలోకి వెళ్ళి బ్రౌజర్లో చెక్ చేస్తే ఈ డేటా ఎప్పుడు కూడా మనకి కనపడదు. ఎందుకంటే మనం కొలాప్సిబుల్ ప్యానల్ క్లాస్ అసైన్ చేయగానే ఆ డివ్ బై డిఫాల్ట్ హైడ్ అయిపోతుంది. హైడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లే నన్ అనే ఒక ప్రాపర్టీ అసైన్ అయ్యి ఉంటుంది ఆ కొలాప్సిబుల్ ప్యానల్ అనే క్లాస్కి. ఫైన్. ఇది ఎప్పుడు రావాలి? ఒక బటన్ పైన క్లిక్ చేసినప్పుడు యూజరు ఈ ఎంటైర్ కొలాప్సిబుల్ ప్యానల్లో ఉన్న కంటెంట్ మనకి డిస్ప్లే కావాలి. మళ్ళీ అదే బటన్ పైన యూజర్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ
ఆ డిస్ప్లే కంటెంట్ అనేది షో అవ్వాలి. సో ఒక బటన్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒక సింపుల్గా బటన్, ఈ టైప్ వచ్చి బటన్, దీనికి ఒక చిన్న క్లాస్ని అసైన్ చేద్దాం. సో ఇక్కడ బటన్ క్రియేట్ చేసినప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టైపు, దీనికి ఒక క్లాస్ వచ్చి ఇది బటన్ అని చెప్పాలి కదా మనం. క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్, బీటీఎన్లో ఇన్ఫో సక్సెస్ అని ఉన్నాయి కదా, బీటీఎన్ ఐఫన్ సక్సెస్ అనే క్లాస్ని దీనికి ఇద్దాం. అంటే అది బేసికల్గా కలర్స్కి సంబంధించిన క్లాసెస్ అన్నమాట ఇవి. సో వీటిలో ముఖ్యంగా 2 ఆప్షన్స్ పెట్టాలి. ఒకటి డేటా టాగల్ అవ్వాలి, డేటా TOGGLE డేటా టాగల్. ఇక్కడ మనం కొలాప్స్ అనే ఒక క్లాస్ ఇస్తే సరిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదే క్లాస్ ఇక్కడ ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. కొలాప్స్. అలాగే డేటా టార్గెట్, ఏ డేటా అంటే ఈ పర్టికులర్ డేటా షో అవ్వాలి, దాన్ని టార్గెట్ అంటారు. డేటా టార్గెట్ ఈక్వల్ టు ఏమిచ్చామో ఇక్కడ టార్గెట్ని ఎప్పుడో ఈ ఐడి ఇక్కడ రవి అని ఇచ్చాం కాబట్టి ఈ ఎంటైర్ రవి అనేది మనకి కావాలి. అంటే టార్గెట్ ఇచ్చేటప్పుడు ఐడి కాబట్టి అది హ్యాష్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బటన్ క్రియేట్ చేసి దానికి క్లాసు బటన్గా డిఫైన్ చేయాలి. ఆ బటన్ ఏ కలర్లో కావాలనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 క్లాసులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డేటా టాగల్, డేటా టాగల్ వచ్చి కొలాప్స్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ అది డిఫైన్ చేస్తున్నాం. రెండోది వచ్చి టార్గెట్ వచ్చి మనం ఏమి ఇవ్వాలంటే రవి అని ఎందుకు ఇచ్చానంటే ఈ ఎంటైర్ డ్యూకి మనం రవి అని ఇచ్చాం కాబట్టి ఇది ఇవ్వాలి. సో ఈ బటన్ క్లోజ్ చేసి ఇక్కడ సింపుల్ డెమో ఆన్ కొలాప్స్, సింపుల్ డెమో ఆన్ కొలాప్స్. ఫైన్. ఇది ఒకసారి మనం టెస్ట్ చేస్తే, అంటే బ్రౌజర్లో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాము, దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ సింపుల్ డెమో ఆన్ కొలాప్స్ ఇప్పుడు క్లిక్ చేసాం అనుకోండి, ఇది ఓపెన్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేస్తే క్లోజ్ అయింది. కానీ ఇది ఎంత ఎక్కువ రాకూడదు అనుకుంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ ఎంటైర్ దీన్ని మనం ఇక్కడ ఒక చిన్న డివ్ తీసుకొని క్లాస్ కాల్ _MD_ ఒక 4 ఇద్దాం. సో ఈ డివ్ని నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఫైన్. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేస్తే, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఇది ఓన్లీ ఎంటైర్ 12 కాలమ్ గ్రిడ్లో 3 కాలమ్స్ని ఆక్యుపై చేస్తుంది. దీనికి మనం డౌన్లోడ్ బ్రౌజర్కి మన డౌన్లోడ్ అంటే గూగుల్ డ్రైవ్ నుండి మీరు ఒక లింక్ ఇచ్చుకుంటే అక్కడ నుండి PDF డౌన్లోడ్ అవుతుంది. ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలాప్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.